హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో మీకు ప్రతిదీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఇచ్చాను. దాన్ని అయితే మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని, లేదా మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకుని, లేదా నేను ఇచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకుని ఈ విధంగా సింపుల్గా అయితే మనకి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడడానికి ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అలాంటివి అయితే క్రియేట్ చేస్తాను. అలాగే వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్గా సూపర్గా ఏదో కామెంట్ చేయండి. అప్పుడు నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి. అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో కానీ లేకపోతే నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా మన స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకుముందే కనుక కైన్మాస్టర్ ఎక్కించుకుంటే దాన్ని తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ప్లస్ ఐకాన్ లాగా బాక్స్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూడండి. దాన్ని క్లిక్ చేసుకోండి. చూసుకుంటే క్లిక్ చేసేదాన్ని మనకి ఈ విధంగా 3 రేషియోస్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెక్టాంగిల్ షేప్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 16:9 అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేయగానే మనకి వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ లేయర్స్ కాకుండా ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూసారు, మీడియా అని పైన దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ పైన టిక్ మార్క్ అడుగుతుంది. చూసారు, టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన అది చూసారు కదా, ఇమేజ్ ఈ విధంగా ఉంది కదా. ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు వీడియో అన్సేప్ కావాలి, దీని అన్సేప్ డ్రాగ్ చేసుకోండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకుని నేను వచ్చేసి మాకు 20 సెకండ్స్ డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపిస్తాకే కాబట్టి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసాను. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన 2 బాక్స్ ఐకాన్ లాగా కనబడుతున్నాయి. చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 2 ఫింగర్స్ ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. నేను ఎలా జూమ్ చేస్తున్నాను అలా జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఫింగర్స్తో చూసి ఇది మనకు కరెక్ట్గా ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఇమేజ్ అయితే మూవ్ అయిపోతుంది. ఈ విధంగా మూవ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మళ్ళీ సేమ్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ 2 బాక్స్ ఐకాన్ సింబల్స్ కనబడుతుంది. చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈజీ క్వాలిటీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇమేజ్ అయితే లాక్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే ఎక్కడ మూవ్ అవ్వదు, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగా దాని అడ్రస్ ఈ విధంగా ఉంది కదా. మళ్ళీ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తానికి అయితే వచ్చేసింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చిన వరకు మనకి కొంచెం ఈ టెంప్లెట్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మళ్ళీ పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ దాన్ని క్లిక్ చేసేయండి. మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెనక బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ మనకు కనపడాలి కాబట్టి ఇక్కడ టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే చూసారు కదా, మనకి రిమూవ్ అయితే అయిపోయింది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ ఏదైతే ఫోటో యాడ్ చేసామో దాన్ని ఒకసారి క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఎనిబుల్ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ఎనిబుల్ చేసేయండి. ఎనిబుల్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్గా కొద్దిగా డార్క్గా కనబడుతుంది. చూసారు కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని బ్లర్ చేయాలి. అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, మనం క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ పైన బేసిక్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేయండి. సింపుల్గా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 అయితే రైట్ సైడ్లో ఓపెన్ అయ్యాయి కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. టిక్ మార్క్ చేసి ఆ బ్లర్ ఎఫెక్ట్ని కూడా వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకుని ఇక్కడ మన 2 ఫింగర్స్తో లేకపోతే ఈ విధంగా 1 ఫింగర్ దగ్గర ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. అప్పుడు మనకి బ్లర్ అయిపోయింది కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత టిక్ మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే టెంప్లెట్ యాడ్ చేసామో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుని మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడుతుంది. చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్రింగ్ టు ఫ్రంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసేయండి. మనకి ఈ విధంగా ఫ్రంట్కి వచ్చేసింది. చూసారు కదా, టిక్ మార్క్ అయితే తెచ్చేసేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇందాక మనం టెంప్లెట్ యాడ్ చేసాం కదా, దానికి మామూలుగా ఇంతకుముందే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తుంది. మనం దాన్ని రిమూవ్ చేసేయాలి. ఎలాగంటే మళ్ళీ ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి తీసుకొచ్చేసేయండి. అప్పుడు మనకి మ్యూజిక్ అనేది కట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనకి టెంప్లెట్ కంప్లీట్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి సేమ్ ఫోటో ఏంటంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుని ఈ విధంగా వీడియో చూడదగ్గట్టు డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూసారా, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్క్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని ఇక్కడ షేప్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్కిల్ పెట్టుకోండి. సర్కిల్ పెట్టుకుని దీన్ని ఈ విధంగా స్క్రోల్ చేసుకోండి. ఒక మనకి రెడ్ లైన్ వచ్చింది చూసారా మిడిల్లో, అంటే మనకి కరెక్ట్గా సర్కిల్ షేప్లోకి వచ్చిందని అర్థం.
ఓకేనా. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ సర్కిల్ని క్లిక్ చేసి మనం కరెక్ట్గా ఇందులో సెట్ అయ్యేటట్టు క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా మనకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకు కంప్లీట్గా సెట్ అవ్వలేదు. కొద్దిగా మన మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా క్రాప్ చేసుకుందాం. అప్పుడు మన కరెక్ట్ షేప్లోకి వచ్చింది. చూడండి, మనకి ఇది ఎలా ప్లేస్ అయితే మనకు కరెక్ట్గా కనబడుతుందో అలా ప్లేస్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీకు నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు టెక్స్ట్ యాడ్ చేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఎక్కడ ఉందో మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని దీన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఈ లేయర్ కూడా ప్రతి లేయర్ మనం ఫింగర్తోనే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ వీడియోస్ అయితే మీకు డైలీ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఆడియో అని ఒక ఆప్షన్గా మనం చూసారు, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా చూసారు కదా, క్లిక్ చేసి వెంటనే ముందుగా మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సాంగ్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేస్తారు, మీకు నచ్చిన మ్యూజిక్ అయితే పెట్టుకుని మీకు ఎలా ఏది కావాలంటే అలా సింపుల్గా చూడండి. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఎలాంటి వీడియో ఎలా సాంగ్ కావాలో మీకు ఇక్కడ సింపుల్గా వచ్చేస్తుంది. ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ప్లస్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూడండి, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా చూసారు కదా, క్లిక్ చేసిన మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీ కావాలనుకుంటే 720 పెట్టుకోండి. లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని కింద ఈ రెడ్ లైన్ ఉంది చూసారు, దాన్ని మిడిల్లో పెట్టుకోండి. ఈ విధంగా మిడిల్లో పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక బటన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి వెంటనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.